పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ ప్రారంభమైన వెంటనే వందే మాతరం గేయంలోని మొత్తం 6 చరణాలను ఆలపించిన అనంతరం స్పీకర్ సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సాధారణంగా సమావేశాలు ముగిసే రోజు సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ స్పీకర్ చేసే ముగింపు ప్రసంగం ఈసారి జరగలేదు. సభ వాయిదా పడిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభలో కాసేపు ఉన్నారు. ఈ సమావేశాలు ఆద్యంతం విపక్షాల ఆందోళనలతో దద్దరిల్లాయి. నీట్ పేపర్ లీకేజ్, విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అటు రాజ్యసభ కూడా నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య మైనింగ్ చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది. చివరికి వందే మాతరం ఆలపించిన అనంతరం చైర్మన్ రాధాకృష్ణన్ సభను నిరవధికంగా వాయిదా వేశారు.